ఇక సంజా థియేటర్లో తొక్కిసలాట ఘటనలో రిలీజ్ చేసిన వీడియో ఫుటేజ్ పైనే ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ థియేటర్లో తొక్కిసలాట రేవతి మృతి చెందిన విషయం తనకు ఎవరూ చెప్పలేదని గతంలో ప్రెస్ మీట్ లో చెప్పారు అల్లు అర్జున్. అయితే ఆయన ప్రెస్ మీట్ తర్వాతే ఘటన జరిగిన రోజు థియేటర్లో సీసీ ఫుటేజ్ కు సంబంధించిన వీడియో రిలీజ్ చేశారు పోలీసులు. ఇక పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా ఈ నెల 4న సంజా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి మృతి చెందగా ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ కేసులో అల్లు అర్జున్ సహా మొత్తం 18 మందిపై చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఈ నెల 13న ఉదయం అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు పోలీసులు. ఇక నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకి తరలించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో 14న జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. ఈ కేసు దర్యాప్తులో ఉండగానే కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 3 రోజుల కింద అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడాడు. ఇక పోలీసులు తనపై అవాస్తవాలు నమోదు చేశారంటూ ఆరోపించాడు. సంజా థియేటర్ దగ్గర జరిగిన ఘటనలో తన ప్రమేయం లేదనే ప్రయత్నం చేశాడు. కేసుపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన పోలీసులు అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. డిసెంబర్ 4న ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంజా థియేటర్లో తొక్కిసలాట జరిగింది. ఇదే ఘటనలో అల్లు అర్జున్ ని రెండోసారి విచారిస్తున్నారు పోలీసులు. డిసెంబర్ 4న రాత్రి పుష్ప 2 బెనిఫిట్ షో చూసేందుకు సంజా థియేటర్ కు వెళ్లారు అల్లు అర్జున్. అయితే ఈ టైంలోనే థియేటర్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. అయితే తాను థియేటర్లో సినిమా చూస్తున్నానని, బయట జరిగిన తొక్కిసలాట, మహిళ చనిపోయిన విషయం, బాబు గాయపడిన సంగతి తనకు తెలియదని చెప్పాడు బన్నీ. ఇవాల్టి విచారణలో అల్లు అర్జున్ థియేటర్ కు వెళ్లిన టైం నుంచి బయటకు వచ్చే వరకు అన్ని విషయాలపై బన్నీ నుంచి వివరాలు రాబడుతున్నారు పోలీసులు. థ్యాంక్ యూ మాధురి. చిక్కడపల్లి పిఎస్ వద్ద చూసినాం, మొత్తం ఎక్కడికక్కడి బారికేడ్లు వేసి మొత్తం కట్టడి చేసిన పరిస్థితి అయినా కడుతుంది. ఎందుకంటే ఒకవైపు చిక్కడపల్లి పిఎస్లో హీరో అల్లు అర్జున్ సంబంధించి విచారణ కొనసాగుతుంది. పోలీసులు ఇవాళ 11:05 నుంచి విచారణ కొనసాగిస్తున్నారు. దాదాపు 3 గంటల పాటు అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సంజయ్ థియేటర్కు ఏ రోజు అయితే ఈ నెల 4వ తారీఖు నాడు ఆయన ఎక్కడి నుంచి తన ఇంటికాడ నుంచి ఎన్ని గంటలకు బయలుదేరారు, సంజయ్ థియేటర్ పరిసర ప్రాంతాలకు అంటే ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ ముషిరాబాద్ పరిసర ప్రాంతాలకు ఎన్ని గంటలకు రీచ్ అయ్యారు, ఎక్కడి నుంచి ర్యాలీ చేశారు, తన ర్యాలీలో అభిమానులతోని సంజయ్ థియేటర్కి చేరుకునే సమయంలో ఆయన కారు నుంచి అభివాదం చేసి ఎక్కడ చేశారు అంటే టాప్ ప్రూఫ్ వెహికల్ నుంచి ఆయన పైకి వచ్చి ఆయన అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అయితే తను నేను ఎక్కడా చేయలేదు, థియేటర్లకు వచ్చాను అని మొన్న ఆయన రీసెంట్గా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కానీ పోలీసుల దగ్గర వీడియోలతో సహా ఆధారాలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ ముందు పెట్టి ఆయనను విచారిస్తున్నట్లు తెలుస్తుంది. దాదాపు 3 గంటల సమయం గడుస్తుంది చిక్కడపల్లి పిఎస్ వద్ద. అయితే చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు అల్లు అర్జున్ బయటకు వస్తారు, ఈ కేసు సంబంధించి ఫర్దర్ డెవలప్మెంట్ ఏమి ఉండబోతుంది, ఇక్కడ నుంచి అల్లు అర్జున్ నేరుగా ఇంటికి వెళ్తారా లేకపోతే సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా సంజయ్ థియేటర్కి వెళ్తారా అనేది అయితే ఒక ఉత్కంఠత కొనసాగుతుంది. ఎందుకంటే సంజయ్ థియేటర్ వద్ద కూడా పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి అల్లు అర్జున్తో పాటు మరికొంతమందిని తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో అల్లు అర్జున్ అయితే తాను ఆ రోజు సినిమా థియేటర్లకు నేరుగా సినిమా చూడడానికి వచ్చాను, రెగ్యులర్గా దాదాపు 20 ఏళ్ల కాలంలో దాదాపు 30 సార్లు సంజయ్ థియేటర్కు ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో ఉన్న థియేటర్స్కు వచ్చి సినిమాను చూశాను. తను నటించిన సినిమాలతో పాటు ఇతర సినిమాలు కూడా చూడడానికి కూడా సంజయ్ థియేటర్ కావచ్చు ఆర్టిస్ట్ క్రాస్ రోడ్కు రెగ్యులర్గా వచ్చాను. అది రొటీన్గా మూవీ రిలీజ్ అయ్యే రోజు జరిగే ప్రక్రియనే అని చెప్పారు. కానీ పోలీసులు అనుమతి ఇచ్చినట్లు ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. కానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. బహుశా థియేటర్ యాజమాన్యానికి అల్లు అర్జున్కు పోలీసులకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వల్లనే ఈ వివాదం మరింత జటిలమైందని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా అల్లు అర్జున్కు సమాచారం ఇవ్వడంలో సంజయ్ థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం చేసిందా అనేది కూడా చూడాల్సి ఉంది. అయినప్పటికీ ఆ రోజు రావడం వల్లే బౌన్సర్లతోని ర్యాలీగా లోపలికి ఎంట్రీ కావడం వల్లనే రేవతి ఆ తొక్కిసలాట్లో అక్కడ కిందపడి చనిపోయింది. రేవతి కింద పడే కంటే ముందు రేవతి కుమారుడు శ్రీతేజ్ ముందు కింద పడితే రేవతి తన కుమారుడిని పైకి ఎత్తే సమయంలో ఆమె కూడా కింద పడిపోయి
కోల్పోయి తొక్కిసలాట్లో అక్కడికక్కడే రేవతి ప్రాణాలను కోల్పోయింది. ఇప్పుడు శ్రీతేజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. సో కానీ ఆ ఘటన జరిగినప్పటికీ రేవతి చనిపోయిన సమయంలో థియేటర్ లోపల ఫ్యామిలీతోనే అల్లు అర్జున్ మూవీ చూస్తున్నారు. పోలీసులు సమాచారము బయట ఒక మహిళ చనిపోయింది, పరిస్థితి విషమంగా ఉందని సమాచారము పోలీసులు ఇచ్చినప్పుడు కూడా సినిమా పూర్తయ్యే వరకు తాను వెళ్ళనని అల్లు అర్జున్ చెప్పినట్లు పోలీసులు చెప్తున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం తనకు ఎలాంటి సమాచారం లేదు, అక్కడ తొక్కిసలాట జరిగిన సంగతి తనకు తెలియదు, మరుసటి రోజు మాత్రమే తనకు తెలిసింది. అందుకనే వెంటనే నేను ఒక చిన్న వీడియో చేసి పంపానని మొన్న రీసెంట్గానే 2 రోజుల క్రితం ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కానీ ఇది ఇక్కడ అల్లు అర్జున్కు పోలీసులకు థియేటర్ యాజమాన్యానికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది అనేది బట్టి దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. కానీ అల్లు అర్జున్ విషయంలో మాత్రం పోలీసులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే A11గా ఉన్న అల్లు అర్జున్ బెయిల్పై మొన్న రీసెంట్గా ఆయన విడుదలయ్యారు. తర్వాత ఫర్దర్ కేసు ఇంట్రాగేషన్లో భాగంగా ఇవాళ మరోసారి చిక్కడపల్లి పిఎస్కి సంబంధించిన పోలీసులు ఆయన పిలిచి విచారిస్తున్నారు. దాదాపు 10,000 వరకు వీడియోస్, సీసీ ఫుటేజ్ సంబంధించిన ఫుటేజ్ కావచ్చు అన్నింటినీ సేకరించారు అల్లు అర్జున్. అంటే ఈ నెల 4వ తారీఖున సంజయ్ థియేటర్ కావచ్చు, ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరిగిన సంఘటన కావచ్చు సీన్ బై సీన్ అల్లు అర్జున్ ముందట పెట్టి ఆయన నుంచి వివరణ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న రీసెంట్గా ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన విషయం కావచ్చు, లేకపోతే అంతకంటే ముందు వీడియో రిలీజ్ చేసిన దానిపైన కావచ్చు అన్నింటిపైన వివరాలు సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇది మరొకసారి చిక్కడపల్లికి సంబంధించిన పోలీసులు కోర్టుకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు పోలీసులు నిర్లక్ష్యం వహించారు, తనకు పర్మిషన్ ఇవ్వలేదు అనేది తనకు తెలియదని. అదేవిధంగా వీళ్ళు కూడా మొన్న రీసెంట్గా అల్లు అర్జున్ సంబంధించిన లీగల్ టీం కూడా పోలీసులు కూడా కట్టడి చేయాల్సింది పోయి అల్లు అర్జున్ చూడడానికి లోపలికి వచ్చారు. అల్లు అర్జున్ చూడడానికి కంట్రోల్ చేయాల్సిన పోలీసులే ఆయన చూడడానికి ఎగబడ్డారు అంటూ ఒక వాళ్ళు కూడా చెప్పడంతోనే పోలీసులు కూడా చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు. పోలీసులు తన విధి నిర్వహణ సక్రమంగా చేశాము, అయినప్పటికీ కూడా అక్కడ థియేటర్ లోపల మూవీ చూస్తున్న అల్లు అర్జున్ బయటికి రాలేదు. ఆ సిచ్యువేషన్ ఆ రోజు దారుణంగా ఉందనేది కూడా ఆ రోజు ఆ సంఘటనలో దగ్గర ఉన్న సిఐ రాజునాయక్ కావచ్చు, ఇతర పోలీసు సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే అల్లు అర్జున్ సంబంధించిన పూర్తి వివరణ తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఇవాళైతే చిక్కడపల్లి పిఎస్లో ఒక విచారణ కొనసాగుతుంది. చూడొచ్చు చిక్కడపల్లి పిఎస్ వద్ద అయితే పెద్ద ఎత్తున సందడి వాతావరణం అయితే కనబడుతుంది. చుట్టూ బారికేడ్లు వేశారు. ఈ చిక్కడపల్లి పిఎస్కు వెళ్ళే దారి ఏదైతే ఉందో అశోక్ నగర్ నుంచి చిక్కడపల్లి పిఎస్కు వెళ్ళే దారి దగ్గర పూర్తిగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు, బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఒకవైపు మీడియా సంబంధించి ప్రతినిధులు కావచ్చు, మరోవైపు అల్లు అర్జున్ సంబంధించిన అభిమానులు కావచ్చు ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ కాలనీ వాసులను అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళ కాలనీ వాసులను తప్ప బయట వాళ్ళని ఎవరిని ఈ కాలనీకి పంపించడం లేదు. సో కాలనీ అంతా ఒకవైపు జనాలతోనైతే కిక్కిరిసిపోయింది. బహుశా ఎంతసేపటికి విచారణ పూర్తవుతుంది, ఎప్పుడు బయటికి వస్తారు అనేది చూడాల్సి ఉంది. చాలా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అల్లు అర్జున్ ఈ ఎపిసోడ్లో ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మధ్య ఈ అల్లు అర్జున్ ఎపిసోడ్ అయితే చాలా కీలకంగా మారిందని చెప్పాలి. టాలీవుడ్ సంబంధించిన ప్రముఖులు ఇప్పటి వరకు ఈ ఎపిసోడ్ పైన ఎవరు స్పందించలేదు. మైత్రి మూవీ మేకర్స్ మాత్రం నిన్న వాళ్ళు రేవతి కుటుంబానికి వాళ్ళ భర్తకు 50,000 చెక్కును కూడా అందించారు. రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల చెక్కును అందించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అల్లు అర్జున్ విషయం పైన చాలా సీరియస్గా ఉంది. శ్రీతేజ్కు సంబంధించిన ఖర్చు, మెడికల్ ఖర్చులు కావచ్చు అవంతా ప్రభుత్వం భవిస్తుందని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు అల్లు అర్జున్ సంబంధించిన వాళ్ళు కూడా ఈ కేసు విషయంలో చాలా సీరియస్గా వాళ్ళు కూడా బెయిల్ రావడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఇప్పుడు కండిషన్ బెయిల్ మీద ఆయన బయటకు వచ్చారు. కానీ ఈ కేసు విషయం
మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇటు పోలీస్ యంత్రాంగం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే అల్లు అర్జున్ నటించిన పుష్పలో పోలీసు ఎస్పీ అది షెకావత్ పైన హీరో చేసిన ఆ సీన్ కావచ్చు, అదేవిధంగా ఆ పుష్పకు సంబంధించిన కంటెంట్ కావచ్చు, ఆ మూవీకి సంబంధించిన స్టోరీ కావచ్చు, ఒక స్మగ్లర్కి సంబంధించిన అంశం కాబట్టి ఇటు తెలంగాణ సమాజం కావచ్చు, మేధావులు కావచ్చు పూర్తిగా అల్లు అర్జున్ను వ్యతిరేకిస్తున్నారు. నేషనల్ అవార్డు గ్రహీత అయినప్పటికీ కూడా ఇలాంటి మూవీస్ సభ్య సమాజానికి దోహదపడే అవకాశము ఎంతమాత్రం లేదు. అదేవిధంగా పోలీసులను కించపరిచేలాగా మరికొన్ని అందులో సీన్స్ ఉన్నాయి, వాటిని కూడా తొలగించాలని కూడా ఒకవైపు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రేవతి ఈ తొక్కిసలాటలో చనిపోయినందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. సో చూడాలి ఇవాళ పోలీసుల విచారణలో మాత్రం ఎలాంటి అంశాలను వాళ్ళు ప్రశ్నల రూపంలో సంధించి అల్లు అర్జున్ నుంచి వెళ్ళి సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అనేది చూడాల్సి ఉంది. ఇప్పటివరకు అయితే బయట నుంచి అయితే ఎవరు లోపలికి వెళ్ళలేదు. అల్లు అర్జున్తో పాటు అల్లు అర్జున్ సంబంధించిన ఒక అడ్వకేట్ మాత్రమే లోపట ఉన్నారు. బన్నీ వాసు కూడా కొంతసేపటి క్రితం పిఎస్ బయట ఆవరణంలోనే అక్కడ వేరే ఇండస్ట్రీకి సంబంధించిన ఒకరిద్దరు వారితో మాట్లాడుతున్నట్టు అయితే కనపడింది. చాలామంది బన్నీతో వచ్చిన వాళ్ళు కూడా బయటనే వాళ్ళని ఉంచేసి లోపల అల్లు అర్జున్తో మాత్రం పోలీసులు విచారణకు సంబంధించిన ప్రశ్నల వర్షం కురిపించి ఆన్సర్స్ రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పోలీసులు కూడా అలర్ట్ అవుతున్నారు. ప్రతి సిచ్యువేషన్ అయితే చూడాలి. మరి కాసేపట్లో అల్లు అర్జున్ బయటకు వస్తారా లేకపోతే ఇంకా విచారణ కొనసాగుతుందా అనేది చూడాల్సి ఉంది. కొద్దిగా పోలీసులు అయితే అలర్ట్ అవుతున్న సన్నివేశం అయితే కనబడుతుంది. బయట చుట్టుపక్కల కూడా పెద్దగా బారికేడ్లు వేశారు. ఎందుకంటే బయట నుంచి ఎవరు లోపలికి రాకుండా, బయట నుంచి వెళ్ళి పిఎస్ లోపలికి రాకుండా కూడా పూర్తిగా బారికేడ్లు వేసి కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. మరి ఇక్కడి నుంచి వెళ్ళి అల్లు అర్జున్ విచారణ పూర్తయిన తర్వాత ఎటు తీసుకెళ్తారు, లేకపోతే పంపించేస్తారా లేకపోతే సీన్ రీకన్స్ట్రక్షన్లో సంధ్యా థియేటర్కి తీసుకెళ్తారా చూడాల్సి ఉంది. ఒక ఉత్కంఠత అయితే కొనసాగుతుంది. అసలు ఏం జరుగుతుందో కూడా ఇక్కడ బయట ఉన్న వాళ్ళకు తెలియకుండా ఉంది. పోలీసులు కూడా ఏం సమాధానం చెప్పలేని పరిస్థితి. లోపల ఇంటరాగేషన్ అయితే జరుగుతుంది, విచారణ కొనసాగిస్తున్నారు. విచారణ అనంతరము ఫర్దర్ మూమెంట్ ఉండే అవకాశం ఉంటుందని పోలీసులకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. మాధురి.